హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చూద్దాం. మనం ఎందుకు టాపిక్స్ అంటున్నామంటే ఈ టాపిక్లో డెఫినెట్గా 100% అయితే మీకు ఒక్క బిట్ అయినా సరే వస్తుంది. ఎందుకంటే మీరు ఎస్ఎస్సి జీడీలోనైనా సరే, రైల్వే టెక్నీషియన్ అయినా, ఏఎల్పి అయినా, గ్రూప్ డి అయినా, జేఈ అయినా సరే, అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అయినా, స్పెషల్ నోటిఫికేషన్ అయినా, ఏ నోటిఫికేషన్ అయినా సరే గాంధీజీ గురించి ఒక్క బిట్ మనం ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ మీరు ఒకటి అనుకోవచ్చు, గాంధీ గురించి చదివాను కానీ వేరే షిఫ్ట్లో ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ ఇప్పుడు నాకు వచ్చే క్వశ్చన్లు అన్నీ వేరే షిఫ్ట్లో ఉన్నాయి అని ఒక చిన్న డౌట్స్ కూడా ఉంటాయి అంటే మీకు అనుకోవచ్చు. అందువలన మీరు టాపిక్ వైజ్గా చదువుకుంటే మీకు డెఫినెట్గా, సపోజ్ ఇప్పుడు ఆర్ఆర్బీ ఉన్నాయనుకోండి, దగ్గర దగ్గర 40-50 షిఫ్ట్లు జరుగుతాయి. 40-50 షిఫ్ట్లు అంటే నువ్వు చదివిన ప్రతి క్వశ్చన్ కూడా ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో అంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఉంటుంది. కానీ నీ షిఫ్ట్లో, నువ్వు రాసే షిఫ్ట్లో అది ఉందా లేదా అనేదే డౌట్. సో అందువలన మీరు టాపిక్ వైజ్గా, ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ చదువుకున్నామంటే అదే టాపిక్లో అన్ని షిఫ్ట్లకి కూడా క్వశ్చన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో అందువలన మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చదవండి. ఈ బిట్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి, మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇక్కడ గాంధీయన్ ఎరా 1917 నుంచి 1947 వరకు మధ్య జరిగిన గాంధీజీ చేసిన త్యాగాలు అనుకోవచ్చు, సత్యాగ్రహాలు అనుకోవచ్చు, స్ట్రైక్స్ అనుకోవచ్చు, ఏదైనా అనొచ్చు వీటిని. సో ఫస్ట్ ఏంటంటే రావల్ట్ యాక్ట్ అనేది 1919, దీన్నే దండి మార్చ్ అని కూడా అంటారు. నెక్స్ట్ కాలిఫట్ మూమెంట్ 1920లో, అంటే నేను ఆర్డర్లో ఉంది చూసుకోండి. నాన్ కోఆపరేషన్ 1920 అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. స్వరాజ్ పార్టీ ఎప్పుడు స్థాపించారంటే 1923లో స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. సో క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా అడుగుతారు, ఎందుకంటే మనకి ఈ ఇయర్స్ అనేవి గుర్తుండవు. సో అందువల్ల మీరు లైన్గా ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సైమన్ కమిషన్ ఇప్పుడు జరిగిందంటే 1927. ఇక్కడ దండి మార్చ్ 1930. గాంధీ ఎర్విన్ ప్యాక్ట్ 1931. ఆగస్ట్ ఆఫర్ 1940. ఇండివిజువల్ సత్యాగ్రహ 1940. క్రిప్స్ మిషన్ 1942. క్విట్ ఇండియా మూమెంట్ 1942. క్విట్ ఇండియా మూమెంట్ దగ్గర కొన్ని వేల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడిగి ఉంటారు. అండ్ మౌంట్ బటన్ ప్లాన్ 1947. సో 1917 నుంచి 1947 మధ్య జరిగిన సంభాషణలు ఇవి. సో నెక్స్ట్ ఏంటంటే మన ర్యాంకింగ్స్ చూద్దాం. హయ్యెస్ట్ ర్యాంకింగ్స్ సిటిజన్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ మన ప్రథమ పౌరుడు ఎవరు అంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. తర్వాత ఎవరు ఉంటారు? మన ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. తర్వాత ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ కింద గవర్నర్స్ ఉంటారు. గవర్నర్స్ తర్వాత మాజీ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ అనేవారు ఉంటారు, అంటే రామ్నాథ్ కోవింద్. దాని కింద చీఫ్ జస్టిస్ అనేవాళ్ళు ఉంటారు. ఇది టాప్ 6 మన ఇండియాలో టాప్ 6 హైరార్కీ ప్లేసెస్ అనమాట, పర్సన్స్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా భారతరత్న అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయటం జరిగింది. భారతరత్న అవార్డు ఒక లీఫ్ అనమాట, ఒక లీఫ్ లాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భారతరత్న అవార్డు ఒక లీఫ్ లాగా ఉంటుంది. ఎంతమందికి ఇచ్చారు అని అడుగుతారు. 5 మెంబర్స్కి ఇవ్వటం అయితే జరిగింది. ఇందులో ఎల్కే అద్వానీ, మాజీ ఉప ప్రధాని అనమాట, ఇతను ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీకి ఇచ్చారు. తర్వాత చౌదరి చరణ్ సింగ్, ఇతను కూడా మాజీ ప్రధానమంత్రి. అండ్ నెక్స్ట్ పివి నరసింహరావుకి ఇచ్చారు, ఇతను కూడా మాజీ ప్రధానమంత్రి. అండ్ నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్, ఇతను సైంటిస్ట్, ఇతను వ్యవసాయ శాస్త్రవేత్త. సో ఎంఎస్ స్వామినాథన్ చాలా రెవల్యూషన్స్ తేవటం జరిగింది. అండ్ నెక్స్ట్ కర్పూరి ఠాకూర్, ఇతను బీహార్ మాజీ ముఖ్యమంత్రి. సో మన తెలుగు రాష్ట్రం నుంచి
ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తారు అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా దాని ప్రతిపాదన కూడా జరగటం లేదు. అది ఎందుకు జరగటం లేదనేది ఇది పాలిటిక్స్గా మనం పరిగణించవచ్చు. సో ఇది టోటల్గా ఐదుగురికి ఈ ఇయర్ 2024లో భారతరత్న అవార్డులు అనౌన్స్ చేయటం జరిగింది. సో మీరు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎంతమందికి భారతరత్న అవార్డులు 2024కి కానీ ఇవ్వటం జరిగింది అంటే ఐదుగురికి ఇవ్వటం జరిగింది. ఐదుగురిలో ఎంతమంది మాజీ ప్రధానమంత్రులకి ఇచ్చారు అంటే ఇద్దరికి మాజీ ప్రధానమంత్రులకి ఇచ్చారు. ఇందులో శాస్త్రవేత్తలు ఇచ్చిన పేరు ఏంటి అంటే స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్. మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చిన భారతరత్న అవార్డు ఏంటి 2024లో అని అడిగితే కర్పూరి ఠాకూర్. అలాగే మాజీ ఉప ప్రధానికి ఇచ్చిన భారతరత్న అవార్డు ఎవరు అంటే ఎల్కే అద్వానీ అని. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తిప్పి ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. సో మీరేంటి అంటే పర్ఫెక్ట్గా ఈ ఐదుగురిని బాగా గుర్తుపెట్టుకొని వాళ్ళ యొక్క వృత్తులు అంటే ఏమేమి చేశారో అనేది పెట్టుకుంటే మీకు డెఫినెట్గా ఏదో ఒక షిఫ్ట్లో మీకు డెఫినెట్గా వస్తుంది. లక్కీగా మీరు బాగా ప్రిపేర్ అయితే వెంటనే వితిన్ సెకండ్లో వెంటనే ఆప్షన్ అనేది క్లిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మనం కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.